నమస్కారం అండి. మనము ఈరోజు సికింద్రాబాద్ దగ్గర ఉన్న సీతాఫల్ మండి ఏరియాకి వచ్చాము ఒక వాస్తు విజిట్ కోసము. ఇక్కడ మీరు గమనించండి, ఇది మనము చూడడానికి వచ్చిన ఇల్లు అండి. ఇది ఒకసారి ఇల్లు పైన చూపించు. ఇల్లు 4 ఫ్లోర్లు ఉంది, అంత ఇల్లు బాగానే ఉంది, బాగానే వీళ్ళు కట్టుకున్నారు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే పక్క ల్యాండ్ వాళ్ళు ఈ ఇంటికి కలిపి కట్టేశారు. అసలు కాంపౌండ్ వాళ్ళు లేదు, ఏం లేదు, మొత్తం అంతా కూడా వాళ్ళ ఇంటి కాంపౌండ్ వాళ్ళకి మొత్తం కలిపి ఈ విధంగా వీళ్ళు ఇక్కడ రూమ్ నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే, అటు చూపించండి వీధిపోటు. ఇక్కడ నుండి ఇక్కడ నుండి మనం చూస్తే ఇక్కడ మనకి పెద్ద వీధిపోటు కనిపిస్తుందండి. ఈ వీధిపోటు ఈ పక్కన ఇంటి వాళ్ళు కట్టుకున్నటువంటి ఈ ఇంటికి తగలడం ద్వారా ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఆ ఇంటి వాళ్ళకు కూడా ఉంటుంది. ఆల్రెడీ ఆ ఎఫెక్ట్ వాళ్ళు పడడం జరిగింది. ఆ ఎఫెక్ట్ పోవడం కోసం మనం వాళ్ళకి రెమెడీ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలా మిస్టేక్స్ జరగకుండా గమనించుకోగలరు మీరు మీ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు. దీని ఎఫెక్ట్ని పక్కింటి వాళ్ళు కూడా అర్థం చేసుకుని ఈ ఒక వారం 10 రోజుల్లోనే ఈ విధంగా మార్చి కట్టడం జరిగిందండి. తద్వారా ఇరువైపుల ఇళ్ళ వాళ్ళకి కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ముఖ్యంగా మనం వాస్తు విజిట్ చేసిన ఇంట్లో చిన్న చిన్న వేరే వాస్తు దోషాలు ఉంటే వాటికి కూడా రెమెడీస్ చేశాము. తద్వారా వాళ్ళకి మనీ ఫ్లోయింగ్ అనేది కూడా స్టార్ట్ అయింది. వితిన్ 1.5 మంత్లోనే వాళ్ళకి మంచి రిజల్ట్స్ చూశారు. మీకు కూడా ఇటువంటి సమస్యలు ఏదైనా ఉంటే దాన్ని మీరు పసిగట్టి, ప్రాబ్లం ఉంటేనే దాన్ని మనం యాక్షన్ తీసుకోవాలండి. ప్రాబ్లం లేనంత వరకు వీటిని కూడా డిస్టర్బ్ చేయకూడదు. జై శ్రీరామ్.